వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి భార్య కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడపలో మీడియాతో మాట్లాడిన ఆమె తన భర్తను నవంబర్ 11వ తేదీన అరెస్టు చేశామని పోలీసులు చెప్తున్నది పూర్తిగా అబద్ధమని, కర్నూలు టోల్ ప్లాజా వద్ద నవంబర్ 8వ తేదీనే అదుపులోకి తీసుకున్నారంటూ వీడియో మీడియాకి ఆమె విడుదల చేసింది. ఇక అదేవిధంగా 3 రోజులుగా నా భర్తను చిత్రహింసలకు గురిచేసి తప్పుడు వాగ్మూలం తీసుకున్నారని, ఇదే విషయాన్ని మేజిస్ట్రేట్ ముందు కూడా రవీంద్రారెడ్డి చెప్పారని అన్నారు. నా భర్తకు జరిగిన అన్యాయం ప్రజలందరికీ తెలియాలని, అదుపులోకి తీసుకునే వరకు కూడా పోలీసులకు వర్రా రవీంద్రారెడ్డి ఎవరో కూడా తెలియదని చెప్పుకొచ్చారు. నా భర్తను నిన్న 11వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు. ఇది పూర్తిగా అబద్ధం. కోర్టు రిమాండ్ రిపోర్ట్ లో కూడా డీఐజీ గారు ఇదే చెప్పారు. ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అండి అని నేను ఎలా చెప్పగలనని మీకు అనుమానం రావచ్చు. నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్లూరు టోల్ ప్లాజా వద్ద నా భర్త కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ ప్లాజా వద్ద AP 04 BK 4055 అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలు మీ ముందు నవంబర్ 8వ తేదీ తారీఖున నవంబర్ 12వ తేదీన మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి 3 రోజులు నా భర్తను చిత్రహింసలకు గురి చేశారు. ఈ 3.5 రోజుల పాటు నా భర్తను చిత్రహింసలకు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలకు గురి చేసి తప్పుడు వాంగ్మూలం తీసుకొని వాళ్ళకు అనుగుణంగా డీఐజీ గారు వాంగ్మూలం తీసుకున్నారండి. ఇదే విషయం రిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మేజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలియజేశారు. ఆ మేజిస్ట్రేట్ గారి ముందు నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మీ ముందు ఉంచుతారు. నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని